వెల్కమ్ టు ఛానల్. ఆగస్టు 28వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. కన్యా రాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. కొన్ని రాశుల వారికి అదృష్టం వరించగా మరికొన్ని రాశుల వారికి మిశ్రమంగా ఫలితాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు. జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం ఏ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. కెరీర్ నిమిత్తము విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. కొన్ని కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తుల వారు ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉందని జ్యోతిష్ నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఆర్థిక విషయానికి వస్తే అదనపు ఖర్చులు అయితే ఉంటాయి. ప్రేమ పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలని పండితులు చెప్తున్నారు. వృషభ రాశి వారికి కెరీర్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. అనవసరంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. జీవన విధానంలో అనుకోకుండా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. వివాహాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వ్యాపారస్తులు కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోకపోతే నష్టాలు భరించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు మిత్రుల యొక్క మాటలు విని వ్యసనాలకు బానిసలయ్యే అవకాశాలు ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష నిపుణులు చెప్తూ ఉన్నారు. వ్యాపారస్తులు కూడా కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమ పెళ్లి విషయాలు తాత్కాలికంగా వాయిదా వేయండి. మిథున రాశి వారికి ఆదాయం పెరిగినా దానికంటే ఎక్కువ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. శత్రువులు నమ్మక ద్రోహులు చెడు చేసే అవకాశం ఉన్నందున వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెప్తున్నారు. పాత స్నేహితులను వదిలి కొత్త వారితో స్నేహం చేస్తారు. అనవసర పరిచయాలు ఏర్పడటంలో సమాజంలో కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. కర్కాటక రాశి వారికి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు వారి యొక్క అవార్డులు అందుకునే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయము. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రేమ పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఏదో తెలియనటువంటి ఒక ఆందోళనతో ఉంటారు. నిరాశపడకండి. మీరు తలపెట్టిన పనుల్లో మొదటి ఆటంకం ఏర్పడినా చివరకు విజయమే సాధిస్తారు. మీ పట్టుదలే మీ విజయానికి సోపానము అవుతుంది. వ్యాపారస్తులు ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉంటుంది. పెళ్లి ప్రేమ విషయాలు మధ్యస్థంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ రాకపోయినా ఉద్యోగం మాత్రం తప్పకుండా లభిస్తుంది. కన్యా రాశి వారికి చేపట్టినటువంటి పనులు నిలకడగా సాగుతాయి. ఉద్యోగస్తులకు హోదా అయితే పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వసూలు అవుతాయి. ఆస్తి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా కూడా బలపడతారని పండితులు సూచిస్తూ ఉన్నారు. కొత్త ఆలోచనలు కొత్త నిర్ణయాలు కలిసి వస్తాయి. ఫుల్ ఎనర్జీతో ముందుకు సాగిపోతూ ఉన్నారు. కెరీర్లో ఒక లక్ష్యంతో ముందుకు సాగటం మీకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని కూడా గడుపుతారు. కొత్త జాబ్ ఆఫర్ కూడా వస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు కొన్ని ఆఫర్స్ మీ ముందుకు వస్తాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. తులారాశి వారు వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని జ్యోతిష నిపుణులు చెప్తూ ఉన్నారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. అయితే వారం యొక్క చంద్రగ్రహణం తర్వాత కొన్ని అదనపు ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిరుద్యోగులకు మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వృశ్చిక రాశి వారికి చెందినటువంటి వ్యక్తులకు ఉద్యోగస్తులకు పనివారం అయితే పెరుగుతుంది. కార్యాలయంలో గుర్తింపుతో పాటు గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి.
కొత్త పెట్టుబడులు పెట్టే వారికి కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్ పరంగా కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి అయితే పొందుతారు. ఈ సమయంలో వీరు శత్రువులపై విజయాలను సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. నాయకత్వ లక్షణాలతో ధైర్యంగా ముందుకు సాగుతూ ఇతరులను మనసును గెలుచుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కొన్ని అనుకోని ఖర్చులు పెరుగుతాయి. విదేశీ వ్యాపారాలకు ప్రయాణం కోసం ఎదురుచూసేవారు శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ధనుసు రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కార్యాలయంలో కూడా మంచి వాతావరణం ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆర్థికంగా కొద్ది మేరకు బలపడతారు. అనుకోకుండా దూరపు ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. కెరీర్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. మీ దగ్గరకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. కుటుంబం, స్నేహితులు అత్యవసరమైనటువంటి సమయంలో మీకు తోడుగా నిలుస్తారు. మీరు చేసేటటువంటి ప్రయాణాలు లాభాలు కలిసి వస్తాయి. సమాజంలో మీ హోదా, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులు కూడా మంచి లాభాలను గడిస్తారు. అధికారులు, పెద్దల ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. పూర్వీకుల యొక్క ఆస్తి చేతికి రావడంతో అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మకర రాశి వారికి మంచి పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి కోసం ఎదురుచూసేవారు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తుల జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. మీ కోరికలు నెరవేరుతాయి. వృత్తి వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు. నిరుద్యోగులు చిరకాలంగా కోరికలన్నీ నెరవేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. పలుకుబడి అయితే తప్పకుండా పెరుగుతుంది. ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. మీ దగ్గరకు అన్నీ కలిసి వస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. మకర రాశి వారి పెళ్లి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నా శుభవార్తలు వింటారు. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. అవకాశాలను తగ్గిన సొమ్ము అందుతుంది. కుటుంబంలో మీ పట్ల ఆదరణ పెరుగుతుంది. సంతృప్తికరంగా ఉంటారు. గతంలో రావాల్సిన బాకీలు వసూలవుతాయి. కుంభరాశి వారికి ఏ పని తలపెట్టిన విజయంగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలన్నీ విముక్తి కలుగుతాయి. ఉద్యోగస్తులు ఆశించిన హోదా దక్కుతుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి, బంధువర్గంలో వారికి అనుకోకుండా సంబంధం కుదురుతుంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇంతకాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు పురోగతి సాధిస్తారు. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు అందుతుంది. ఇంటా బయట బిజీగా సాగిపోతుంది. మీనరాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. చేతి వృత్తుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.